నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తవుతుంది. 7 నెలల్లోనే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నట్టుగా ప్రకటనలు, అలానే ప్రధానమంత్రి వరుస పర్యటనలు, ప్రారంభోత్సవాలకి శంకుస్థాపనలకు కూడా ఎక్కడ ఎడతెరిపి లేని వాతావరణం కనిపిస్తుంది. ఇంత వేగంగా 7 నెలల్లో పనులు జరగడానికి కారణం ఏంటి? ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడడమే కలిసి వచ్చిందా, లేక కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి ప్రయత్నాల వలన సాధిస్తున్నటువంటి విజయమా? విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 7 నెలలు నడుస్తుంది. అంటే ఇప్పుడు 7 నెలలు అనేది చాలా చిన్న సమయం. సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ మారినప్పుడు కనీసం ఒక 5-6 నెలలు పాత గవర్నమెంట్ చేసినటువంటి వ్యవహారాలను చక్కబెట్టడం, వాటిని సర్దుబాటు చేయడం, అందులో ఉన్న లోటుపాట్లు వెతుక్కోవడం, వీటి మీద సరిపోతుంది సమయం. కానీ ఈ 6-7 నెలల్లోనే లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన అనౌన్స్మెంట్లు వస్తున్నాయి. ఒకవైపు ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. పాత పనులకేమో ప్రారంభోత్సవాలు జరుగుతుంది, కొత్త పనులకి శంకుస్థాపనలు జరుగుతుంది. 1,00,000 కోట్ల పరిశ్రమ అనేది చాలా చిన్నగా వినిపిస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత, వీళ్ళిద్దరు కలిసి 124 సీట్లు, 21 ఎంపీలు వచ్చారు. సెంటర్లో కూడా అధికార పార్టీ ఎన్డీఏ ఈ కూటమి 3వసారి అధికారంలో రావడానికి వీళ్ళిద్దరే కీలకమైన పాత్ర. కాబట్టి 4.5 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, 8 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చూసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది కోట కూడా ఎట్టగట్టారు, బలమైన కోట నిర్మించారు. ఈ బలమైన కోటని బద్దలు కొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు రకరకాల ప్రయత్నం చేస్తారు. ఈ లా అండ్ ఆర్డర్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి, అత్యాచారాలు జరుగుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వెళ్ళారు. వాళ్ళగాల ఇక్కడికి వచ్చి నెల రోజులకే సరే ఇప్పుడు 7 నెలలు అయిపోయింది. వీళ్ళు ఊహించలా. వీళ్ళు పరిపాలించిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తం అయిపోయి రాక్షస పాలన అంటారు కొంతమంది. అమరావతి పూర్తి కాల, 3 రాజధానులు 3 రాజధానులు పూర్తి కాల, పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి కాల. సరే ఇక వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మనకు తెలుసు, ఇసుక దందా, మైనింగ్ మాఫియా, తర్వాత గంజాయి, అక్రమ మద్యం, రకరకాల ఇది జాబ్ క్యాలెండర్ వదిలేశారు గాలికి. అది ఇదివరకు వచ్చే వార్తలన్నీ అవే ఉండేవి, గంజాయి అక్రమ వీటి మీద కనబడే ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్లు, కంపెనీలు, ఆఫీషియల్స్ టూర్స్ వీటి మీద నడుస్తుంది. మరి ఎందుకు వస్తున్నాయి అంటే నాయకత్వం మీద నమ్మకం. గత 5 సంవత్సరాల నాయకత్వం మీద నమ్మకం లేకపోవడం, వాళ్ళు సొంతంగా ఎవరు ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే సంపాదించుకోవడం తప్పితే ప్రజల్ని పాలన గాలికి వదిలేశారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు చెప్పినట్టు కేశవ్ గారు, ఒకవైపు అస్తవ్యస్తమైన ఈ వ్యవస్థని గాడిలో పెట్టాలంటే ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వెళ్ళాలి. 1వ తారీఖు సామాజిక పెన్షన్లు, పెంచిన పెన్షన్లు ఇవ్వాలి, వాలంటీర్లను పెట్టుకొని వాలంటీర్లు జీతాలు ఇవ్వాలి 5వ తారీఖు లోపు. ప్రాధాన్యత క్రమం బట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎట్లా అప్పులమయమైపోయిన ఈ రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పులమై ఉంటే వడ్డీలే కట్టాల్సిన ఈ పరిస్థితులు ఎలా తీసుకొస్తున్నట్టు ఒక నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రకరకాల పత్రికల రూపంలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అధికార ప్రతినిధుల రూపంలో ఇంకొకరు ప్రయత్నం చేసి లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు, మరి మీ కొడుకు ఎదగరా అని చెప్పేసి వీళ్ళ మధ్య ఇది పెడుతున్నారు తప్పితే వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంది ఈ బంధం. ఈ బంధం 15 సంవత్సరాలు ఉంటుంది ఈ కూటమి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు మన స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళకి ఏం కావాలి అంటే సుపరిపాలన అందిస్తున్న రాష్ట్ర భవిష్యత్తు కావాలా, వీళ్ళ పట్ల అరమరికలు ఉండి వీళ్ళ మధ్య గ్యాప్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టేట్టు చూడాలా అనేది ఒకసారి మన ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎవరైతే విమర్శిస్తున్నారో. ఇక్కడ ఏంటి, లక్షల కోట్లు. మొన్న మోదీ గారు వచ్చినప్పుడు 2,08,000 కోట్లు పెట్టుబడులు మనం చూసాం. అంతకుముందు బడ్జెట్లో ఎప్పుడు అసలు ఎంత వచ్చి ఉంటుంది మొత్తం ఈ 7 నెలలు? దాదాపు 5 లక్షల కోట్ల పెట్టుబడులు. 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ 7 నెలల్లో వచ్చినాయి. దేశంలో ఏ రాష్ట్రం వచ్చిండవు. ఏంటి ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల కోట్లు, 3 లక్షల కోట్ల లోపే ఉంది. 5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, అఫీషియల్ గా అనౌన్స్మెంట్లు, అగ్రిమెంట్లు, కొన్ని పనులు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం. ఎవరైనా మేము పెడతానికి దేశాల నుంచి నమ్మకం కలిగింది. గత 5 సంవత్సరాలు ఎందుకు నమ్మకం కలగల, ఎందుకు పెట్టుబడులు పెట్టలేకపోయారు? ఈ 5 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ 10 నుంచి 12 లక్షల మంది ఉపాధి వస్తుంది. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని ఈ కూటమి నిశ్చయించుకుంది. మరి దీనివల్ల ఇప్పుడు 7 నెలల్లోనే ఇంత 5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారంటే మనం ఈ సంక్రాంతి పర్వదినాన్ని అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని. ఏ సిఐఏ సమిట్లు పెట్టలేదు, ఇంకా మీటింగ్, ఇంకా దావోస్ కూడా ఇంకా రేపు వెళ్ళబోతున్నారు. సో ఈ సమయంలోనే 5 లక్షల కోట్లు అనేది చాలా పెద్ద నంబర్గా కనిపిస్తుంది. అవునండి. ఇప్పుడు విపక్షాలు కూడా అదే విమర్శలు చేస్తుంది. ఇవన్నీ అంకెల గారడి, కాకి లెక్కలు అవి అంటున్నారు.
సో ఏ అంశాలు కలిసి వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ తరలి రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? ప్రధానమైన కారణం రెండే అండి. అపారమైన అనుభవం, పరిపాలన మీద పట్టు, ఎక్కడ ఎవరిని ఈయన మాట చెప్తే ఈయన మాట అంటే వేదం, ఈయన నమ్మొచ్చు అని 14 సంవత్సరాలు సీఎంగా చూసి సైబరాబాద్నే హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబు నాయుడు గారిని. 2 ఈయన పవన్ కళ్యాణ్ కొరకున్న నిబద్ధత, అంటే కమిట్మెంట్, ప్రజలకు ఏదో నిరంతరం చేయాలనే తపన. ఆయన రాజకీయాల్లో ఎక్కడ గెలవక ముందే కోట్లాది రూపాయలు ప్రజలకు ఇచ్చాడు. ఇప్పుడు పరిపాలన మీద ఆయన డిప్యూటీ సీఎం కూర్చోబెట్టినప్పుడు మోదీ గారు మనసు పొందింది మనం చూసాం. పార్లమెంట్ సాక్షిగా ఈయన పవన్ గారు తుఫాన్ అన్నారంటే వెంటనే ప్రాజెక్టులు 25,000 కోట్ల జలజీవన మిషన్ వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ అయిపోతే ఆగిపోయింది గత 5 సంవత్సరాలు మీరు చూశారు. వెంటనే తీసుకురాగలిగారు, పనికి ఆహార పని దినాలు పెంచుకోగలిగారు. 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టారు. ఎప్పుడు లేని విధంగా 12,500 మినీ గురుకులాలు ఫస్ట్ టైం గోకులాలు తీసుకొచ్చారు. మరి ఎందుకు వీళ్ళు తీసుకురాలేకపోయారు? అభివృద్ధిని మాటన, సంక్షేమ మాటన అభివృద్ధిని మర్చిపోయారు, బటన్ నొక్కారు. బటన్ నొక్కాం కదా మనకు సీట్లు 150 నుంచి 175 వస్తాయి అనుకున్నారు. ఇలా ఆ ట్రాన్స్లో నుంచి, ఆ భ్రమలో నుంచి, ఆ ఇల్యూజన్లో నుంచి 11 సీట్లకే పరిమితం చేశారు. కానీ ఇంత మీరు స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పులివెందులు వెళ్ళి ఆయన ఒక ఆఫీసర్ను పిలిచి 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండేది గుర్తుపెట్టుకొని వార్నింగ్ ఇచ్చారంట. ఏంటి 2 నెలల్లో ఏదైనా అద్భుతం జరగబోతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు. సరే, వాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా 11 మందిలో కూడా చాలామంది 5-6 ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారని తెలుస్తుంది. మరి ఉన్న 10 మందిని కూడా కాపాడుకోవాలి కదా. ఈ లీడర్ 11వ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఒక ఆశ కలిగించాలి కదా. మన ప్రభుత్వం బాగుంది, రాబోయే రోజులు మనయ్య అని చెప్పే భావన వాళ్ళకి నింపాలి కదా. ఆ మేకపోతు గాంభీర్యం తప్పితే ఎక్కడ కూడా కనపట్ల. భవిష్యత్తులో వైసీపీ ఉంటుందా లేదా అనేది ఇదిలో ఉంది. ఆ అవకాశాన్ని వాళ్ళ సిస్టర్ అందిపుచ్చుకునే పరిస్థితిలో ఉన్నారు. ముందు వాళ్ళ సిస్టర్ జగనన్న వదిలిన బాణం షర్మిల రూపంలో ఆయన ఎదుర్కోవాలి. వీళ్ళని ఎదుర్కొనే పరిస్థితి 164 సీట్లు 11 సీట్లకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. జనంలో నమ్మకం క్రమేపీ సనగిలుగుతుంది. వీళ్ళు చెప్పే మాటలకి దేయాలు వేదాలు వల్లించినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కావాలి, పారదర్శకత కావాలి. 15,000 కోట్లు వచ్చి నిధులు వచ్చి ఆంధ్ర జీవనాడి పోలవరం పూర్తయితే 2027కి అది హర్షిస్తారు ప్రజలు. జాబులు సకాలంలో సంక్రాంతికి కూడా చాలా రిలీజ్ చేశారు, బిల్స్ రిలీజ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు డబ్బులు రిలీజ్ చేశారు. కొంతమందికి పెన్షన్లు ఆగిపోయినటువంటి, అంటే ఈ ఏవైతే వీళ్ళు అమరావతికి సంబంధించి ఇస్తున్నారో అవి రిలీజ్ చేశారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి సర్దుబాటు అవుతున్నాయి? ఇంత పెద్ద మొత్తాలు అప్పులు ఎక్కువ అవుతున్నాయని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే విమర్శిస్తున్నారు, మీరు అప్పులు తీసుకొస్తున్నారని. అవునండి. సో దీన్ని ఎలా ఇప్పుడు అప్పులు 2.5 లక్షల కోట్ల అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఉంది. మరి ఈయన వచ్చేప్పుడు 2019-24 మధ్య 10.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసేగా మీరు బటన్ నొక్కారు. ఎవరి డబ్బు? ప్రజల డబ్బే. వీళ్ళ సొంత వ్యాపార సమస్యల నుంచి ఇవ్వాల, అది తీర్చాల్సిన బాధ్యత ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది. మరి ఇంత అప్పున్నా ఎందుకు ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంకులు ఎందుకు ఇస్తున్నారు? ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాములు పెట్టుబడులు పెట్టడానికి ఎట్లా వస్తున్నారు? టూరిజం మేము పెడతామని ఎందుకు అంటున్నారు? తీర ప్రాంతం ఉండి 974 కిలోమీటర్ల ఇండస్ట్రీస్ పెడతామని ఎందుకు వస్తున్నారంటే వీళ్ళ మీద నమ్మకం. అప్పులున్నా వీళ్ళు చేయగలరు. కేంద్ర ప్రభుత్వం కూటమి ఇక్కడ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి మంచి చూపుతూ ఉంది. ఏది కావాలంటే అడిగినా ఇచ్చే గుణం కేంద్రానికి ఉంది. మరి త్వరితగతిన పూర్తవుతుంది. పెద్ద సమస్య ఏం కాదు. ఇక్కడ ప్రతి రాష్ట్రం అప్పుల్లో ఉంటుంది, కానీ పథకాలు తెచ్చుకోవాలి, ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, దాని ద్వారా ఉపాధికి అవకాశాలు కల్పించుకోవాలి, టూరిజం డెవలప్ చేసుకోవాలి. దానివల్ల ఆదాయం మెరుగు చేసుకుంటే, ఈ పోర్టుల్ని కనుక ఉపయోగించుకుంటే విదేశీ మార్గదర్శకం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ కింద వరం ఏంటంటే ఈ 3 పార్టీలు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాయి. కాబట్టి అసలైన సంక్రాంతి అంటారు. అసలైన నిజమైన సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ 3 ప్రాంతాల్లో ఉండి చేశారు అందరూ నాయకులు. 3 పార్టీలు అటు చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళి చక్కగా చేసుకోగలిగారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అటు పిఠాపురం, రాజమండ్రి, గురుకులాలు ఈ పాలన మీద దృష్టి పెట్టారు. అటు లోకేష్ గారు కావచ్చు, సత్యకుమార్ గారు కావచ్చు, బీజేపీ పురంధేశ్వరి కావచ్చు, వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎక్కడ అరమరికలు లేకుండా 7 నెలలు ఉందంటే ఇక రాబోయే 4 సంవత్సరాలు 5 నెలలు ఏ విధంగా ఉంటుందో వీళ్ళే చూసుకోవాలి. ఇంకా పెద్ద పెద్ద టార్గెట్లు ఉండే అవకాశం డెఫినెట్గా ఉంటాయి. ఇప్పటికే 7 నెలల్లోనే 5 లక్షల కోట్లు పెట్టుబడులు తేగలిగారు. రాబోయే రోజులు ఎన్ని లక్షల కోట్లు తీసుకొస్తారు? పోలవరం టైం బౌండ్ పెట్టారు 2027 కల్లా, 26-27 కల్లా పోలవరం అమరావతి 2 ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. ఆ నమ్మకం ప్రజల్లో కలిగింది. నిజమైన సంక్రాంతి మీరు అన్నట్టు అమరావతి ప్రజలకు ఈ దేశంలో రాజధాని ఏంది, రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. అటువంటి బిక్కుబిక్కుబడిన ఈ పరిస్థితిలో వలస వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. సంక్రాంతి కుటుంబ సభ్యులతో చేసుకోగలుగుతున్నారు. ఈ ప్రభుత్వం మీద, ఈ కూటమి మీద ఒక నమ్మకం అనేది కలిగింది అనమాట. ఆ దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం
ఈ సంక్రాంతిని నిజమైన సంక్రాంతిగా గత 5 సంవత్సరాలు లేని విధంగా కుటుంబంతో పిల్ల పాపలతో ఈ ప్రభుత్వం మనకు చేయగలదనే భావన ఈ కూటమి కలిగించగలదు. రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం 7 నెలలు గడిచేటువంటి సమయంలోనే 5 లక్షల కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ అష్యూరెన్స్ తీసుకొచ్చింది. ఆల్రెడీ కొన్ని పనులు ప్రారంభమైనవి, కొన్ని ఒప్పందాలు పూర్తయినటువంటి దశలో ఉన్నాయి, మరికొన్ని చర్చల్లో ఉన్నాయి. మొత్తం మీద 7 నెలల్లో 5 లక్షల కోట్లు అనేది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్వరూపాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయంగా రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ తరాలకి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేసేందుకు కావాల్సినటువంటి ప్రాతిపదిక ఇప్పుడు సిద్ధమైంది. రాబోయేటువంటి 4 ఏళ్లలో కూటమి నాయకత్వం సమర్థంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఏపీ పురోగమించేటువంటి దిశగా నడుస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.